సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తే మంచిది కదా, బేబీ హిట్ కొట్టున్నారు, సెకండ్ ఫిల్మ్కి మీకు నెక్స్ట్ ఫిల్మ్కి ఫైనాన్షియల్గా మార్కెటబిలిటీలో చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదండి? అలా అనుకుంటే ఒక సినిమా చేయగలం కదా. రాజేష్ సినిమా చేస్తే ఒకటే చేయగలం. రాజేష్ కథలతో చేయాలంటే 2, 3 చేయగలం. పైగా రాజేష్ హిందీ బేబీ చేస్తున్నాడు. సో రాజేష్ ఈ సినిమా చేయలేడు. అలానే మంచి కథని ఇది చేయలేము, పక్కన పెట్టలేము. పైగా మాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. బేబీలో కూడా తను కొంత హెల్ప్ చేశాడు రవి డెబ్యూట్ సినిమాకి ఈ సినిమా కథ అయితే బాగుంటుందని రాజేష్ అనుకున్నాడు. రవిని సెలెక్ట్ చేయడం అనే థాట్ రాజేష్దే. అదే నేను రవి సినిమా చేద్దాం అనుకున్నాం, మారుతి గారు కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. రవితో ఎంటర్టైన్మెంట్ సినిమా. బట్ రవి ఈ సినిమాకి బాగుంటాడనే చాయిస్ రాజేష్దే. అదేలేండి. మీరు ఇంత అంటే మీరు మారుతి గారు మీరందరూ ఒక టీం కదా, ఒక టీమ్గా ఇవాల్వ్ అయ్యారు మీరు ఇండస్ట్రీలో. వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, ఇవన్నీ కూడా కదా. అందులో మారుతి గారు తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉందా? మారుతి గారు అప్పటికే ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, దాంట్లో బిజీ ఉన్నారు. సో అందుకే ఆయన ఎక్కువగా అంటే రవి మాకు పరిచయం చేసింది మారుతి గారు. చేసి తను సెన్సిబుల్ సినిమా చేయగలడు, ఎంటర్టైన్మెంటే కాదు తను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఈ వర్డ్ ఇచ్చారు. సో బట్ కథ పరంగా ఇంకా ఆయనకి టైం లేకపోయింది, ఎందుకంటే ఆయన పెద్ద సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి. సో దాన్ని రాజేష్ అండ్ రవి తీసుకెళ్లారు. అది ఫైనాన్షియల్గా కూడా ఒక పార్ట్నర్గా కట్టారా? అంటే తీసే సినిమాల్లో ఆయన ఎప్పుడు పార్ట్నర్గా ఉంటుంటారు. ఓహో, ఇప్పుడు దీనిలో కూడా? యా. ఓకే, అందుకే ఆయన ముందే టైటిల్స్ ముందే వేసారుగా. అదేలేండి. అంటే అది ఆయన సినిమా రిస్క్ అయింది కదా రాజాసాబ్, దాని ఇంపాక్ట్ దీని మీద ఏం పడుతుందని ఏమనుకోలేదా మీరు? సంబంధం లేదు, సినిమా టు సినిమా. అదేలేండి. అదే ఇప్పుడు మీరు కిరణ్ అబ్బవరం గారిని తీసుకొచ్చి ఇలాంటి ఒక పోయిటరీ, అది యాక్చువల్గా సినిమా కూడా అనడానికి వీల్లేదు, ఇట్స్ పోయిటరీ ఆన్ సెల్యులాయిడ్. అబ్సల్యూట్లీ. మీరు ఆల్రెడీ విజయ్ దేవరకొండతో సినిమా చేశారు కదా, మీరు ఆయనతో అలాంటి కనెక్ట్లో మీరు సినిమా చేయాలన్న ఇప్పుడు ఆలోచన రాలేదండి మీకు? విజయ్ గారితో వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్ మైండ్లో ఉంది. అది కూడా ఇంకో టైప్ ఆఫ్ ఇది మైండ్లో ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ నా మైండ్లో అయితే ఉంది. ఏముంది, మీకు లేడికి లేచిందే ప్రయాణంలాగా మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే పెన్నును షాప్కి వెళ్ళి హిమాలయకి వెళ్ళి ఇన్ని పెన్నులు అన్ని పేపర్లు కొనుక్కుని బయలుదేరుతారు కదా. ఈ పాటికి దానికి టేక్ మైండ్లో డైరెక్టర్ ఉన్నాడు, ఒక కథ ఉంది, బట్ ఆయన బిజీగా ఉన్నారు. నేను ఈ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను, బట్ ఆయనతో ఒక టైప్ ఆఫ్ సినిమా తీయాలని ఐడియా ఉంది. అవునా? అంటే నాకు ప్రతి హీరోకి నాకు తెలిసిన క్లోజ్గా ఉన్న హీరోలు అన్నిటికీ వీళ్ళతో ఇలాంటి సినిమా అయితే బాగుంటుంది అనే ఐడియాస్ ఉంటాయి. అవునా? ఐడియా వర్కౌట్ అవ్వాలి, అదే ఐడియా మెటీరియలైజ్ అవ్వాలి. అంటే మరి దానికి మీరు అన్నట్టుగా వాళ్ళ డేట్లు, వాళ్ళ అవైలబిలిటీలు అవన్నీ వెతుక్కోవాలి కదా. అవును. కానీ బట్ ఎక్కడో విన్నాను నేను, విజయ్ దేవరకొండతో ఇమీడియట్ గానే ఉంటుంది ఎస్కేఎన్ గారికి వాళ్ళకి అని ఒక చాలా బలమైన సోర్సెస్ లో విన్నాను నేను. ఇంకా మీరు చెప్పడానికి సంశయిస్తున్నారేమో. సంశయిస్తాం కాదు, వాళ్ళకి చేయాలని ఉంది. అంకుల్ గారు ఇప్పుడు అంటుంటారు మంచి, ఎందుకంటే విజయ్ గారితో, ఆనంద్తో, రష్మిక గారితో అందరితో సినిమాలు ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా 3 సినిమాలు 4 సినిమాలు ట్రావెల్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ క్లోజ్. వాళ్ళు మంచి కథ ఎప్పుడు తీసుకురానా మంచి కథ తీసుకురాని అంటుంటారు. సో ఆ కథ తీసుకెళ్ళి నేను ఒక మంచి కథనే డైరెక్ట్నే తీసుకెళ్ళడమే ఆలస్యం కదా. ఎలాంటి కథ ఉందండి ఆలోచనలో? ఊరికే మాట వరుసకి మీరు మొత్తం నాకు లవ్ స్టోరీ. మళ్ళీ దేవరకొండ గారి విజయ్తో కూడా మరి ఆయన యూత్కి ఐకాన్ కదా, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీలు అన్నిటికీ ఆయన ఆర్జుడు కదా. కరెక్ట్. బట్ ఆయన కూడా ఈ మధ్య కొంచెం అంటే గీత గోవిందం తర్వాత ఆయన అనుకున్నంత మంచి హిట్ పడట్లేదు. మీరు ఆ కథలు గట్ట ఏమి సరదాగా ఫ్రెండ్లీగా కూడా విని మీ ఒపీనియన్స్ గట్ట ఏం చెప్పరండి? లేదండి, ఎవరు కదా మా కథలో ఆయన అంటే వీఆర్ నాట్ ఇన్ దట్ ఇమ్మీడియట్ టీమ్ కదా, బట్ ఆయన కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఒక సినిమాకి ఒక రేంజ్ వస్తే ఒక సినిమాకి ఒక రేంజ్
రాకపోవచ్చు, బట్ హీఈస్ బిజీ అండ్ డూయింగ్ వెరీ గుడ్ కాంటెంట్ కదా. అంటే ఇప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది విజయ్ గారి మీద. సో ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయ్యే కదా వస్తే మళ్ళీ స్కై ఇస్ ద లిమిట్. అదేలేండి. అంటే మీరు చాలా క్రిటికల్ థింకర్ కదా. ఇప్పుడు అందరినీ కొన్ని క్వశ్చన్లు అడగలేము సార్, ఇంటర్వ్యూకి చాలా మంది వస్తారు, వాళ్ళ స్కూలు వాళ్ళ తాలూకా లిమిటేషన్స్ లోనే ఏది అడిగినా అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి స్కై ఇస్ ది లిమిట్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు విజయ్ దేవర